హెల్దీ రాగి పిండి ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి 2 కప్పుల ఇడ్లీ పిండిని తీసుకోవాలి. ఇడ్లీ పిండి ఎలా చేయాలో నిన్నటి వీడియోలో చెప్పాను. సో దాని ప్రకారం ఇడ్లీ పిండిని తీసుకొని 1 కప్పు రాగి పిండి తీసుకొని దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇడ్లీ పిండి అవైలబిలిటీలో లేకపోతే 2 కప్పుల సూజీ రవ్వ, 1/2 కప్పు పెరుగు తీసుకొని అది మొత్తం కలిపి పెట్టుకోవాలి. అది కూడా ఇడ్లీ పిండి అయిపోతుంది. తర్వాత దాంట్లో 1 స్పూను ఉప్పు, 1/4 స్పూను సోడా ఉప్పు అంటే ఇడ్లీ సోడా తీసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. మనం ఇలాంటి కన్సిస్టెన్సీలో రావాలి. దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు అలాగే పెట్టేయాలి. మూత పెట్టి అలాగే పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక బాండలు తీసుకొని కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు తీసుకొని దీన్ని దోరగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇది మీ ఆప్షన్ అండి. ఒకవేళ మీకు ఇవన్నీ వద్దనుకుంటే ఊరికే పిండితో కూడా ఇడ్లీ పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ మొత్తం అంతా తీసేసి ఈ పిండిలో వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనము ఇడ్లీ పాత్రని తీసుకొని, ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ రాసి ఈ పిండిని దాంట్లో ఇడ్లీలాగా పెట్టుకొని ఇడ్లీ పాత్రలో 1.5 గ్లాసు వాటర్ తీసుకొని దీన్ని ప్లేట్స్ని పెట్టి ఒక 15 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. చూడండి ఎంతో మెత్తగా ఉండే, సాఫ్ట్గా ఉండే రాగి ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇది కారంతో కానీ పచ్చడితో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది.